మఠాల దర్శనం అయిపోయింది. కృష్ణ అయితే చాలా బాగా దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా ఏంటంటే ఎగ్జిట్ కూడా ఉంది. అక్కడ కృష్ణుడు కూడా కెమెరాస్ అక్కడ చూపిస్తూ ఉన్నారు. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇప్పుడు నేను మాల్పే బీచ్లో ఉన్నాను. మాకైతే హోటల్ అటు సైడే ఉండిద్ది. ఇక్కడ గేట్ ఓపెన్ చేసి వస్తే బీచ్ ఉండిద్ది. ఇప్పుడైతే నేను ఉన్నది మాల్పే బీచ్ కదా. ఇప్పుడు నేను ఉడిపి స్టోరీ చెప్తాను. దాంట్లో మాల్పే బీచ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఎప్పుడు కృష్ణుడు ఉన్నప్పుడు, కృష్ణుడు ద్వారకాలో ఉన్నప్పుడు దేవకి మాత చిన్నప్పుడు కృష్ణుడి దగ్గర లేకుండే కదా, యశోద మాత ఉండే కదా. సో నాకు కృష్ణుడు చిన్నప్పుడు ఎలా ఉన్నాడో చూడాలనిపించింది. అంటే కృష్ణుడు బాల్య రూపంలోకి మారి బలరాముడితో ఆడుతూ ఉంటాడు. సో రుక్మిణీదేవి రూపం చూసి ఇది అందరూ చూడాలని చెప్పి ఒక విగ్రహం చేయించింది. ద్వారక మునిగిపోయినప్పుడు కృష్ణుడు ద్వారకతో పాటు ఈ విగ్రహం కూడా మునిగిపోయింది. కానీ కొన్ని ఇయర్స్ తర్వాత మధ్వాచార్యుడు ఈ మాల్పే బీచ్ ఒడ్డున తపస్సు చేసుకుంటూ ఉండే. సో అప్పుడు అతను చూస్తాడు సముద్రంలో ఒక తుఫాన్ లాగా వచ్చి ఒక షిప్ ఇరుక్కపోయింది. సో ఆ తుఫాన్ని కంట్రోల్ చేసి షిప్ని ఒడ్డుకు తెప్పిస్తాడు. సో అక్కడ లోపల మర్చెంట్స్ ఇక్కడ చాలా వాల్యుబుల్ వజ్రాలు రత్నాలు ఉన్నాయి, మీకేం కావాలి తీసుకోవాలి అంటే మధ్వాచార్యుడికి మాత్రం అతని కళ్ళు ఈ 2 గోపి చందనపు ముద్దలపైన పడుతుంది. ఎందుకంటే అది కృష్ణుడు బలరాముడు కాబట్టి. ఒకటి కృష్ణుడు ఉంటాడు, ఇంకొక దాంట్లో బలరాముడు ఉంటాడు. ఫస్ట్ ముద్ద ఒకటి అక్కడే బీచ్లో కింద పడేది. ఆ ముద్ద నుంచి బలరాముడు విగ్రహం కనిపిస్తుంది. బలరాముడిని అక్కడే ప్రదర్శిస్తాడు. కృష్ణుడిని ఇక్కడ మాల్పే బీచ్ లోపల ఉన్న కోనేరుకి తీసుకొచ్చి అక్కడ స్నానం చేయించి అభిషేకం చేయించి తర్వాత తీసుకెళ్ళి ప్రతిష్ఠిస్తారు. ఇప్పుడే ఉడుపిలో కృష్ణ మఠాల దర్శనం అయిపోయింది. కృష్ణ అయితే చాలా బాగా దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా ఏంటంటే ఎగ్జిట్ కూడా ఉంది. అక్కడ కృష్ణుడు కూడా కెమెరాస్ అక్కడ చూపిస్తూ ఉన్నారు. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇక్కడ భజనలు కూడా జరుగుతున్నాయి, అన్నదానం కూడా ఉంది. ఈయన చూసారు కదా, ఈయనే కనకదాసు. ఈయన వల్లే కృష్ణుడి స్టాచ్యూ మొత్తం రివర్స్ తిరిగింది. నార్మల్గా ఎక్కడైనా కృష్ణుడిది ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది, కానీ ఈ టెంపుల్లో మాత్రమే వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. ఫస్ట్ యాక్చువల్గా అయితే ఈస్ట్ ఫేసింగ్లోనే ఉండేది, కానీ ఈయన లో క్యాస్ట్ అని చెప్పి ఈయన అలౌ చేయకపోతే వెనకాలకి వెళ్తే ఈయన కోసం మొత్తం కృష్ణుడి స్టాచ్యూ వెనకాల తిరిగింది. అండ్ కృష్ణుడి స్టాచ్యూ కూడా ఇక్కడ స్టాచ్యూ రుక్మిణీదేవి అడిగిందని చెప్పి కృష్ణుడే అతని చిన్నప్పుడు రూపంని చెక్కుతాడు. ఇదిగోండి, ఇదే ఉడిపిలోని కృష్ణుడి విగ్రహం. ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది కదా, లోపల కృష్ణుడు అలానే ఉంటాడు, కానీ మనం నవరంధ్ర కిటికీ నుంచి చూస్తాం. అండ్ ఇది టెంపుల్ సరౌండింగ్స్ చాలా బాగుంది. చుట్టూ కూడా మనకు చూడడానికి కొన్ని టెంపుల్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి కాస్త ముందుకెళ్తే కోనేరు ఉండేది. ఈ రథాలు కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఈ కోనేరులోనే అప్పుడు మధ్వాచార్యుడు కృష్ణుడికి అభిషేకం చేయించింది. మేమైతే టికెట్ తీసుకొని వెళ్ళాము. టికెట్ తీసుకుంటేనే బెటర్, ఎందుకంటే ఫస్ట్ తెలియలే, కానీ తర్వాత టికెట్ తీసుకోకపోతే కోనేరు చుట్టూ లైన్ ఉంది, అది చాలాసేపు పట్టింది. దానికంటే టికెట్ తీసుకుంటే లోపల నుంచే త్వరగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే మేము ఉడిపి టెంపుల్ నుంచి సెయింట్ మేరీ ఐలాండ్కి వెళ్తున్నాం.
ఇదిగోండి, ఇదే సెయింట్ మేరీ ఐలాండ్. ఇక్కడైతే చూడడానికి చాలా బాగుంది. మనం ఇక్కడికి ఓన్లీ బోట్లోనే రావచ్చు, బోట్లోనే వెళ్ళొచ్చు. మనం బోట్ ఇక్కడ వచ్చి ఆగినాక మనకి 1 hour టైం ఇస్తారు. ఆ 1 hourలో చూసుకొని మళ్ళీ 1 hour కల్లా వెళ్ళి బోట్ ఎక్కేయాలి. ఇక్కడ చూడడానికి చాలా ప్లేసెస్ ఉంటాయి అండ్ బీచెస్ కూడా చాలా క్లీన్ ఉంటాయి. ఈ మొత్తం ఐలాండ్ని చూడడానికి మనకి మినిమం 45 minutes పట్టింది. అందుకే వాళ్ళు 1 hour ఇస్తారు. ఇక్కడ ఫొటోస్ దిగడానికి కూడా చాలా ప్లేసెస్ ఉంటాయి. ఇందాక ఉయ్యాల చూసారు కూడా, అది కూడా అంతే. అండ్ ఇప్పుడు నేను బీచ్ దగ్గరికి వెళ్తున్నాను. అక్కడైతే వాటర్ చాలా క్లియర్ ఉన్నాయి, అందుకే మనల్ని మునగనియరు. జస్ట్ వెళ్ళి కాలు చేతులు తడుపుకోవచ్చు, ఫేస్ వాష్ చేసుకోవచ్చు. పోలీసులు కూడా చూస్తూ ఉంటారు, మనం మునగకుండా అక్కడే ఉంటారు. ఇప్పుడు వరకు నేను చూసిన అన్ని బీచెస్లో ఇదే క్లీనెస్ట్ వాటర్ ఉన్న బీచ్. కింద ఎంత క్లీన్ ఉందంటే కింద మట్టి కూడా కనిపించింది. అండ్ కింద ఉన్నది మట్టి కూడా కాదు, మొత్తం బీచ్ అంతా షెల్సే ఉంటాయి. ఇదిగోండి, ఇక్కడ వాటర్తో అది ఆడుకొని ఇస్తున్నారు మునగని. ఈ బీచ్ మొత్తం ఎంట్రీ నుంచి కింద వరకు మొత్తం షెల్సే ఉంటాయి అండ్ వాటర్ చల్లగుంటాయి. బీచ్ అయితే చాలా బాగుంది, వాటర్ క్లిస్టర్ క్లియర్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నా వెనకాల ఇంకా నా ముందు కనిపిస్తున్న స్టోన్స్ అన్ని అయితే లావాతో క్రియేట్ అయిన స్టోన్స్. ఇలాంటి స్టోన్స్ బీచెస్లో వరల్డ్లో 2 places ఉంటాయి. అలాంటి వన్ ప్లేస్ ఇస్ ఆర్ ఇండియా. ఒక 1 hour ఐలాండ్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ రిటర్నింగ్ బ్యాక్. మా బోట్ రైడ్ అయిపోయింది. ఇప్పుడు ఐలాండ్ నుంచి వచ్చేసాం. ఐలాండ్ నుంచి దిగ్గానే మళ్ళీ ఇటు సైడే సీ వాక్ ఉంటుంది, మల్పే సీ వాక్. మా హోటల్ రూమ్ ఇక్కడ మల్పే బీచ్ రోడ్లోనే ఉంటుంది. నేను వేసుకుంటూ పోతే మా హోటల్ ఉంటుంది. అండ్ వెనకాల ఇటు సైడ్ ఉన్న బిల్డింగ్ వెనకాల మనకి పోర్ట్ ఉంటుంది. ఇప్పుడు సీ వాక్ వెళ్దాం. సన్సెట్ ఎంత బాగుంది కదా. మనకి సన్ రైజ్ కావాలంటే ఈస్ట్ కోస్ట్కి వెళ్ళాలి, సన్ సెట్ కావాలంటే ఇలా వెస్ట్ కోస్ట్కి రావాలి. ఇప్పుడు మనము సెయింట్ మేరీ ఐలాండ్కి వెళ్ళాలా లేకపోతే మాపల్ బీచ్ సీ వాక్ వెళ్ళాలన్నా కదా వెళ్ళే దారిలో ఈ గాలి మంచి స్టార్ట్ ఉంది. నేను స్టార్టింగ్లో చూసి వీళ్ళైతే దూరం నుంచి మనుషులు అనుకున్నా, ఇలాంటి బోట్లో తీసుకెళ్తారు ఐలాండ్కి అనుకుంటే. ఇప్పుడు దగ్గర తెలిసింది ఇట్ వాస్ అ స్టాచ్యూ అని. చాలా రియలిస్టిక్ ఉంది, దగ్గర నుంచి దూరం నుంచి. ఫుల్ టైర్డ్ అయిపోయాను నేనైతే. ఇలా రూమ్కి వెళ్ళి పడుకోవాలని ఉంది. బాయ్. డుపి ఇంకా మల్పే పోర్ట్, ఫిషెస్ ఇంకా ఫిషర్ బోట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడైతే ఫిషెస్ని కూడా బయటికి తీస్తున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే గోల్డెన్ బీచ్ హోమ్ స్టే. మేము ఈ హోమ్ స్టేలోనే ఉండే. ఇదైతే రూమ్ చాలా క్లీన్ అండ్ నీట్ ఉండే. పార్కింగ్కి ప్లేస్ ఉంది.
ప్లస్ ఇక్కడ బ్యాక్ గేట్ నుంచి అయితే బీచ్కి డైరెక్ట్ యాక్సెస్ ఉంది. ఇది మాల్పే బీచ్ దగ్గర ఉండింది. అండ్ ఇక్కడ నుంచి ఫుడ్ కోర్ట్ కూడా దగ్గరలోనే ఉండిద్ది. ఫుడ్ అంతా బాగుండిద్ది ఇక్కడ. అండ్ ఇంకా ఇక్కడ బీచ్లో మేము చాలా రీల్స్ ట్రై చేసాము. కొన్ని ఫ్లాప్ అయ్యాయి, కొన్ని బాగా వచ్చాయి. ఇది కొన్ని మా మమ్మీ ఒక రీల్ చేసింది, నేను చేశాను, మా డాడీ కూడా చేశారు. మాకు బీచ్ మా రూమ్కి దగ్గరలో ఉండడం వల్ల చాలాసేపు బీచ్లో టైం స్పెండ్ చేసాము. జస్ట్ ఇంకా కలిసిపోయినప్పుడు వెనకాల ఉన్న గేట్ నుంచి బీచ్లో నుంచి రూమ్కి వెళ్ళిపోవడమే. ఇక్కడ బీచ్ కూడా చాలా బాగుంది. మా రూమ్ సైడ్ అయితే వాటర్ కూడా క్లీన్ ఉండే. అండ్ ఇదిగోండి నేను మా మమ్మీ ఇంకా రీల్ కలిసి దిగాం. అండ్ ఈ తర్వాత మళ్ళీ ఇంకా చాలా ఫొటోస్ కూడా దిగాం కలిసి. ఈ ఫొటోస్కి అయితే మాత్రం మాకున్న క్రియేటివిటీ మొత్తం వాడాము. అండ్ నేను ఈ ఫొటోస్ దిగడానికి బీచ్కి ఫ్రాక్ వేసుకు వెళ్ళాను. అండ్ ఫొటోస్ టుర్న్ టు బి సో గుడ్. నెక్స్ట్ అయితే మేము ఉడిపి నుంచి మళ్ళీ కూర్గ్ వెళ్ళాము. కూర్గ్లో కాస్త స్టే చేసి తర్వాత మైసూర్ వెళ్ళాము. మైసూర్లో కూడా టెంపుల్ అని చూసుకొని అటు నుంచి మా ఊరికి వెళ్ళి ఊరు నుంచి తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాము. ఈ ట్రిప్ అయితే చాలా బాగుంది. అండ్ ఇదిగోండి బీచ్లో మేము చాలా ఫొటోస్ దిగాము. ఈ ఫోటో మాత్రం ఇది సెయింట్ మేరీ ఐలాండ్లో దిగింది. కింద చూస్తున్నారు కదా మొత్తం షెల్స్ ఉన్నాయి. ఇది కూడా ఈ ఫోటోకి ఉన్న ఉయ్యాల అన్నీ కూడా అన్ని సెయింట్ మేరీ ఐలాండ్లోనే. ఇక్కడ మీరు కనుక ఉడిపి వస్తే పక్క సెయింట్ మేరీ ఐలాండ్, ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ అస్సలు మిస్ అవ్వకండి. అండ్ మేము ఇది అయిపోయాక ఉడిపిలో ఫిష్ బాగుంటుంది అని చెప్పి హోటల్ తిమ్మపాకి వెళ్ళి ఫిష్ ట్రై చేసాము. అక్కడ ఫిష్ కూడా బాగుంది, కానీ వెయిటింగ్ టైం చాలా సేపు ఉంది.